శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ద్వితీయ స్కందము, క్రమముక్తి, బ్రహ్మలోకము గురించి తెలుసుకుందాం. క్రమముక్తి ఇలా ఉంటుంది. దేహత్యాగ సమయమున ఇంద్రియాలతోడి సంగమును విడువలేని యోగి ఇంద్రియాలతో సహా గుణములతో కూడి ఉన్న బ్రహ్మాండములో బ్రహ్మలోకం చేరతాడు. అది ఖేచరులు సిద్ధులు విహరించేది. అణిమాది సకల ఐశ్వర్యాలతో కూడి ఉన్నట్టిది. విద్య, తపస్సు, యోగము, సమాధి, భజనములను చేస్తూ వాయువులో లీనమైన లింగ శరీరులైన యోగీశ్వరులు బ్రహ్మాండములోన వెలుపల సంచరించగలరు. కర్మ ద్వారా ఎవరూ ఇలాంటి గమనశక్తిని పొందలేరు. ఆకాశపథంలో బ్రహ్మలోకగామి అయిన యోగి సుషుమ్నా నాడి వెంట అగ్ని అనే దేవతను చేరి జ్యోతిర్మయమైన తేజస్సులో నిర్మలుడై దేనియందు తగులుకొనకుండా నక్షత్రమండలము, సూర్యమండలము మొదలైన మండలాలన్నీ దాటి ధ్రువమండలము దాటి శ్రీహరికి సంబంధించిన సింసుమార చక్రానికి చేరతాడు. అక్కడ ఒంటరిగా పరమాణు స్వరూపమైన లింగ శరీరముతో బ్రహ్మవేత్తలు నివసించే మహర్లోకం ప్రవేశిస్తాడు. మహాకల్పకాలం అక్కడ వినోదిస్తూ కల్పాంతంలో అనంతుని ముఖజ్వాలలలో దహించుకొని పోయే త్రిలోకాలను తిలకిస్తూ ఆ వేడిని భరించలేక బ్రహ్మలోకం ప్రవేశిస్తాడు. ఆ బ్రహ్మలోకం ఎలాంటిదంటే 14 మనువుల కాలం జరిగితే అక్కడ ఒక్క దినం అవుతుంది. మహనీయులైన సిద్ధుల యొక్క విమానాలు ఆ లోకంలో సూర్య తేజస్సుతో ప్రకాశిస్తుంటాయి. అక్కడ శోకము, వార్ధక్యము, మృత్యువు, కృశత్వము, భయము, దుఃఖము వంటివి ఉండవు. విష్ణుపాదాలను ధ్యానించాలనే జ్ఞానం లేని వారి యొక్క శోకాలను అక్కడి నుండి గమనిస్తుండవచ్చు. ఆ లోకంలో పరమసిద్ధయోగుల అమృతవాక్కులను శ్రవణ పర్వముగా వింటూ ఉండవచ్చు. అలాంటి బ్రహ్మలోకంలో నివసిస్తున్నవాడు మరలా రాడు. ఇంకొక విశేషం కూడా ఉన్నది. పుణ్యాతిశయముచే బ్రహ్మలోకము చేరుకున్నవారు కల్పాంతమందు తమ తమ పుణ్యముల తారతమ్యము ప్రకారము అర్హతలను పొందుతారు. బ్రహ్మాది దేవతలను ఆరాధించి అక్కడికి చేరిన వారు బ్రహ్మజీవిత కాలమంతా అక్కడనే ఉండి ముక్తులవుతారు. నారాయణ చరణ కమల భక్తిపరాయణులై వెళ్ళిన వారు స్వేచ్ఛగా నిరాతంకంగా పురోగమించి బ్రహ్మాండాన్ని ఛేదించుకుని వైష్ణవ పదాన్ని అధిష్ఠించి ప్రకాశిస్తారు. ఈశ్వరుడు అధిష్ఠించిన ప్రకృత్యంశతో మహత్తత్వం ఉద్భవిస్తుంది. మహత్తత్వాంశతో అహంకారము, అహంకారాంశతో శబ్దతన్మాత్ర, శబ్దతన్మాత్రాంశతో ఆకాశము, ఆకాశాంశతో స్పర్శతన్మాత్ర, స్పర్శతన్మాత్రాంశతో వాయువు, వాయువు అంశతో రూపతన్మాత్ర, రూపతన్మాత్రాంశతో తేజస్సు, తేజస్సు యొక్క అంశతో రసతన్మాత్ర, రసతన్మాత్రాంశతో జలము, జలాంశతో గంధతన్మాత్ర, గంధతన్మాత్రాంశతో పృథ్వీ పుడతాయి. వాటి యొక్క సంఘాతముచే చతుర్దశ భువనాలతో కూడి ఉన్న విరాట్ రూపము ఉద్భవిస్తుంది. ఆ విరాట్ రూపానికి 1,000,000 యోజనాల విశాలమైన అండకటాహము మొదటి ఆవరణమైన పృథివీ అవుతుంది. భూమి ఆవరణం చుట్టూ దానికి 10 రెట్లు విస్తీర్ణముతో జలము, జలమునకు 10 రెట్లు తేజస్సు, తేజస్సుకు 10 రెట్లుగా వాయువు, వాయువునకు 10 రెట్లుగా ఆకాశము, ఆకాశానికి 10 రెట్లుగా అహంకారము, అహంకారానికి 10 రెట్లుగా మహత్తత్వము ఆవరించి ఉంటాయి. ఈ 7 ఆవరణలను చుట్టి 8వదైన ప్రకృతి ఆవరణం గొప్పగా వ్యాపించి ఉన్నది. ఇదంతా బ్రహ్మాండం అనబడుతుంది. ఈ బ్రహ్మాండాన్ని ఛేదించుకొని విష్ణుపదాన్ని అధిష్ఠించిన వాడు భయరహితుడవుతాడు. అతడు మెల్లగా లింగ శరీరముతో పృథివీతత్వం పొందుతాడు. దానితో ఘ్రాణేంద్రియం ద్వారా గంధాన్ని గ్రహిస్తాడు. తేజోరూపుడై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయుస్వరూపుడై త్వగింద్రియంతో స్పర్శను గ్రహిస్తాడు. గగనస్వరూపుడై శ్రోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. వీటన్నింటినీ అతిక్రమించి ఆ యోగి ఆకాశాది పంచభూతాలకు
సూక్ష్మేంద్రియాలకు లయస్థానమైన అహంకారావరణం చేరుకుంటాడు. అక్కడ మనోమయము దేవమయము అయిన సాత్వికాహంకారముతో మహత్తత్వాన్ని ప్రవేశిస్తాడు. ఆ పైని త్రిగుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృత్యాత్మకత్వంతో దేహాన్ని, ఉపాధి పరంపరలు అంతము కాగా ప్రకృతిని పరిత్యజించి ఆనందమయుడవుతాడు. ఆ ఆనందంతో పరమాత్మస్వరూపమైన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు. రాజా, ఇది పరమభాగవతులు అనుసరించే మార్గము. ఈ మార్గాన పయనించిన యోగి వందలాది కల్పాలు గతించినా మళ్ళీ తిరిగి రాడు. ఇందుకు సందేహము లేదు. నీవడిగిన సద్యోముక్తి, క్రమముక్తిని గురించి చెప్పాను. ఇవి వేదగీతలందు వివరించబడినవి. పూర్వము భగవానుడే వీటిని బ్రహ్మదేవునకు బోధించాడు. సంసారంలో ప్రవేశించిన వానికి తపోయోగాదులైన అనేకమైన మోక్ష మార్గాలున్నవి. అన్నింటికంటే సులభమైనది భక్తి మార్గము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.